అలాగే అనుకోండి. ఆ మూడో వ్యక్తి గురించి నన్ను అపార్థం చేసుకోవడం కరెక్ట్ కాదు కదా వదినా. నేను ఎలాంటి వాణ్ణో నేనేంటో తనకు అర్థం అవ్వాలి కదా. సుధీర్, ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే అభిప్రాయంతో ఉండరు. అభిప్రాయ భేదాలు ఉంటాయి. అసలు అలా అభిప్రాయ భేదాలు లేకుండా ఇద్దరు ఒకే అభిప్రాయంతో ఉండాలంటే వాళ్ళిద్దరంతా బోర్ ఫెలోస్ ఇంకెవ్వరూ ఉండరు. అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడే ఒకరినొకరు అర్థం చేసుకునే తత్వం వస్తుంది. పట్టు విడుపులు ఉంటాయి, సర్దుకుపోయే తత్వం అలవడుతుంది. లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండకూడదు, బోర్ కొడుతుంది. లేదు వదినా, ఈ విషయం వేరు, మీరు చెప్పే విషయం వేరు. సరే చెప్పు, ఏంటి ప్రాబ్లం? వదిలే వదినా. చూడు, రేపొద్దున నిశ్చితార్థం క్యాన్సిల్ అని అవతల ఆ అమ్మాయిని భయపెట్టేశావు. ఆ అమ్మాయి ఏడుస్తూ కూర్చుంది. నువ్వు ఇక్కడేమో విషయం ఏంటో చెప్పకుండా ఇండైరెక్ట్ గా ఏదో అంటున్నావు. ఏదైనా నాతో క్లియర్గా చెప్పు, లేకపోతే పెద్దవాళ్లతో కూర్చొని మాట్లాడు. ఇవన్నీ పెద్దవాళ్లతో మాట్లాడే విషయాలు కాదు వదనా. మరి నాతో చెప్పొచ్చు కదా. ఏం లేదు వదనా, నాకు క్లోజ్ ఫ్రెండ్ ఉంది. మా ఇద్దరి మధ్య క్లోజ్నెస్ చూసి తను అపార్థం చేసుకుంటోంది. అంతేనా? దీనికి ఇంత కంగారు పెట్టేశావా అమ్మాయిని? అదేంటి వదనా, తను మా ఫ్రెండ్షిప్ ని అపార్థం చేసుకుంటుంది అంటే మీరింత సింపుల్ గా తీసుకుంటున్నారు? చూడు సుధీర్, ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా పొసెసివ్నెస్ ఉంటుంది. ఇప్పుడు మీరు తనకి కాబోయే భర్త. మీ టైం, మీ అటెన్షన్, మీ ప్రయారిటీ ఇవన్నీ తను కోరుకుంటుంది. అందులో ఎలాంటి తప్పు లేదు. ఆ ప్రేమలో ఉన్న ఇన్నసెన్స్ ని మీరు అర్థం చేసుకోవాలే తప్ప దాన్ని మీరు అపార్థం చేసుకోకూడదు. మీరు మీ ఫ్రెండ్ ఎంత ఆనెస్ట్ గా ఉంటారో, మీ ఫ్రెండ్షిప్ ఎంత పవిత్రమైందో మీరు తనకే అర్థమయ్యేలా చెప్పాలి. దానికి తగ్గట్టు మీరు మాట్లాడాలే తప్ప ఇలా వైల్డ్ డెసిషన్స్ తీసుకోకూడదు. అసలు ఇంకో విషయం చెప్పనా, ఏ ఇద్దరి రిలేషన్షిప్లోనూ మూడో వ్యక్తి రానివ్వకుండా చూసుకోవాలి. ఫస్ట్ ప్రయారిటీ మీ ఇద్దరిదే అయి ఉండాలి. అసలు నా సంగతి, మీ అన్నగారి సంగతే తీసుకోండి. అసలు ఏ విషయంలోనైనా మీ అన్నగారికి నాకు మాత్రం పొంతన కుదురుతుందా చెప్పు? నేను ఈస్ట్, ఆయన వెస్ట్, కానీ ఆ డిఫరెన్స్ ని యాక్సెప్ట్ చేసి ట్రావెల్ చేస్తాం చూడు, అదే రిలేషన్షిప్ అంటే. నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు, మీ అన్నతో నేను చాలా విషయాలు విభేదించొచ్చు. నా విషయంలో మీ అన్నకి చాలా విషయాలు నచ్చకపోవచ్చు, కానీ వాటిని బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తాం చూడు, అదే లైఫ్ అంటే. దయచేసి అర్థం చేసుకో. అమ్మాయి చాలా భయపడిపోతుంది, నీ గురించే వెయిట్ చేస్తుంది. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. నేను తర్వాత ఫోన్ చేసి మాట్లాడతాను వదినా. ఏంటి తర్వాత మాట్లాడేది? ముందు నేనుండగానే తనకి ఫోన్ చేసి సారీ చెప్పి నిశ్చితార్థం జరుగుతుందని చెప్పండి. చెప్తాలే వదినా. అంటే ఏంటి? నా ముందు తనకి ఫోన్ చేసేసి సారీ చెప్పి నిశ్చితార్థం జరుగుతుందని చెప్పడానికి మీకు నామోషీనా? అయ్యో, అదేం లేదు వదినా. మరి చెప్పండి ముందు. సరే. సుధీర్, ఐఎమ్ రియల్లీ సారీ. సారీ 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 సారీ. ఏ గీత, ఇట్స్ ఓకే. ఐమ్ సారీ. ఏదో కోపంలో పిచ్చివాగుడు వాగేశాను. నిశ్చితార్థం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సరే, నేను నీకు 5 minutes తర్వాత ఫోన్ చేస్తాను. మధు గారు ఉన్నారా? వదనుంది. ఒక్కసారి ఇవ్వండి. సరే, వదన మీతో మాట్లాడుతుందంట. ఆ గీత, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఏ గీత, దీనికి థ్యాంక్స్ ఏంటి? మీ ఇద్దరి మధ్య ఏదున్నా మీరు డీల్ చేసుకొని రాజీ కుదుర్చుకోవాలి. ఇలాగ మధ్యలో మూడో వ్యక్తి దగ్గరికి ప్రస్తావన తీసుకురాకండి. అది నేనైనా సరే, ఓకేనా? ఓకే, టేక్ కేర్, గుడ్ నైట్. ఓకే సుధీర్, గుడ్ నైట్. త్వరగా పడుకోండి. పొద్దున మళ్ళీ నిశ్చితార్థం ఫొటోస్లో మొహం పీకిపోయినట్టు ఉంటుంది. అలాగే వదినా.
చెప్పాల్సిన విషయమైతే మనం వద్దన్నా చెప్తుంది. మళ్ళీ మనం అడిగి లోకువైపోవడం ఎందుకు? ఈ టైంలో ఎవరు కాల్ చేశారు? ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదు. మా అక్క కాల్ చేసింది. సమస్య ఏం లేదు, క్యాజువల్గానే చేసింది. ఓ, భార్యాభర్తల మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు అంటారు. కానీ సుధీర్కి గీతకి మధ్య ఏవో స్పర్ధలొచ్చాయి. నిశ్చితార్థం ఆపేంతవరకు వెళ్ళిందని ఇప్పుడు ఆయనకి చెప్పడం అవసరం లేని విషయం. చెప్పానంటే అది లేనిపోని అనుమానాలకి, సమస్యలకి దారి తీస్తుంది. రేపు నిశ్చితార్థం బాగా జరగాలి. ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళ అక్క ఫోన్ చేసిందని చెప్తుంది, కానీ ఏదో ప్రాబ్లం ఉన్నట్టే ఉంది. నొచ్చుకుంటుంది, నిట్టూరుస్తుంది, ఏదో ఆలోచిస్తుంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పొచ్చుగా. ఇద్దరి బంధం నిలబడాలంటే విడిపోవడానికి కావాల్సిన కారణాలు వెతుక్కోకుండా కలిసుండడానికి అయిన కారణాలు మాత్రమే చూడాలి. ఆ కారణం వల్లే అనుకోకుండా నా పెళ్లి ఈయనతో జరిగిన ఆ బంధం కోసం ఇంకా పోరాడుతూ ఉన్నాను, పోరాడుతూనే ఉంటాను. నాన్నా, రా తల్లిరా, కూర్చో. ఏంటి మీ అత్తగారు నీతో పాటు నిశ్చితార్థానికి వస్తాననలేదా? వస్తానన్నారు, కానీ నేనే వద్దన్నాను. మంచి పని చేశావు. అక్కడ మనకే అంతంత మాత్రం మర్యాద. ఇప్పుడు మీ అత్తగారు వచ్చారనుకో, ఆవిడ లేనిపోనివేవో వాగి ఇంకో కొత్త గొడవలేవో తీసుకొచ్చే ప్రమాదం ఉంది. అలా అనొద్దత్తయ్యా. బంధువులన్నాక ఏవో లోటుపాట్లు, కోపతాపాలు లేకుండా ఉంటాయా? మనం వాటికి సర్దుకుపోతేనే కదా బంధుత్వం నిలబడేది. ఇలాంటి విశేషం అప్పుడు కూడా బంధువుల్ని కలవనివ్వకుండా దూరం పెడితే రేపిదే విషయంగా మాటొస్తుంది. ఆవిడ్ని రావద్దని చెప్పడానికో, రమ్మని చెప్పడానికో ఇది మన ఇంట్లో జరిగే విశేషం కాదు కదా రమణి. మనమే వెళ్ళలేక, వెళ్లకుండా ఉండలేక వెళ్తున్నాం. అమ్మ ఇందాకే ఇందు వాళ్ళ అత్తగారి గురించి చెప్పింది. ఆవిడ సంగతి పక్కన పెట్టేస్తే మనమే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మెలగాలి. అదేంటి నాన్న అలా అంటారు? మనం ఎప్పుడూ హద్దులు దాటి అతిగా మాట్లాడడం కానీ, అతిగా చనువు తీసుకోవడం కానీ, ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం కానీ చెయ్యం కదా. మనం గౌరవంగానే ఉంటాం కదా. మనకున్న స్వభావం వల్ల, మనకున్న స్నేహాన్ని, బంధుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని కలుపుకోలుగా ఉండాలని మనకు తెలియకుండానే కాస్త అతి చనువు తీసేసుకుంటాం. అందువల్ల సమస్యలు రావచ్చు. గతంలో ఇవన్నీ పెద్దగా తెలిసేది కాదు. ఇప్పుడు పడుతూ ఉంటే అన్నీ తెలిసొస్తున్నాయి. ఇప్పటికే మధు ఇంట్లో పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఇప్పుడు మనం నిశ్చితార్థానికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే నిశ్చితార్థం జరగబోయేది రాజా ఇంట్లో కాదు, ఆ మూర్తిగారింట్లో.
ఆ మూర్తిగారితోటి నందు అవార్డు ఫంక్షన్లో ఒక చిన్న గొడవ అయింది. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని వాళ్లతో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి. వెళ్ళావా, నమస్కారం చేసావా, తతంగం అయ్యేంత వరకు కాసేపు ఉన్నావా, తతంగం అయిపోయాక బయలుదేరావా అన్నట్టు ఉండాలి. అనవసరంగా ఒకరితో మాట్లాడడం కానీ, వెళ్ళి ఏదో సాయపడదామని తలదూర్చడం కానీ ఇవేవీ చేయకండి. అదేంటి నాన్న అలా అంటారు? ఇలా దూరం ఉండే కొద్దీ మరింత దూరం పెరిగిపోతుందే తప్ప ఆ బంధుత్వం బలపడదు కదా. ఇందాకే అమ్మ అంది, కోపతాపాలు లోటుపాట్లు రాకుండా ఉండవు, సర్దుకుపోవాలి అని. ఆ మాట నిజం నాన్న. మనం సర్దుకుపోతాం, తప్పే ఉంది. అవతల మధు వాళ్ళ అత్తగారు మధు విషయంలో కాస్త హర్ట్ అయ్యారు, అందులో తప్పులేదు. మధు అనాలోచితంగా ఒక చిన్న తొందరపాటు వల్ల హర్ట్ చేసింది. ఇప్పుడు దాన్ని సరిదిద్దాలంటే మనందరి చేతుల్లోనే కదా ఉంటుంది. మనం ఇలా దూరం ఉండే కొద్దీ దాన్ని వాళ్ళు మరింత అపార్థం చేసుకుని ప్రమాదం ఉంది. మనమేదో భేషజాలు చూపిస్తున్నామని అనుకుంటారు. తప్పు చేసి కూడా వీళ్ళిలా అంటే ముట్టనట్టు ఉన్నారు చూడండి అని మనసులో అనుకోవచ్చు. లేకపోతే ఎవరితో అయినా అనొచ్చు. ఆ పరిస్థితి తీసుకురావడం ఎందుకు? మనమే కాస్త చనువు తీసుకొని జరిగిన గొడవను మర్చిపోయి కలిసిపోవాలి నాన్న. లేకపోతే అందరి ముందు కూడా బాగోదు. కరెక్టేనే, నువ్వు చెప్పిన మాట వాస్తవమే. ఏమిటోనమ్మా, కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుంది. చనువుగా ఉంటే ఒక సమస్య, లేకపోతే ఒక సమస్య. నాకు మాత్రం మన హద్దుల్లో మనం ఉండడం మంచిదనిపిస్తుంది. అవునే ఇందు, నువ్వేంటి మామూలు బట్టల్లో వచ్చేసావు? ఏ, ఈ బట్టలు బానే ఉన్నాయిగా, ఆఫీసుకు కూడా ఇదే వేసుకెళ్తాను. ఆఫీస్కి వేసుకువెళ్లే మామూలు బట్టలే ఫంక్షన్కి కూడా వేసుకెళ్తావా? నువ్వు చక్కగా చీర కట్టుకో, చీరలున్నాయి కదా ఇక్కడ, నగలు పెట్టుకో. ఎందుకు నానమ్మా ఆ చీరలు నగలు? ఇలా సింపుల్గా ఉంటే సరి. చీర కట్టుకుని పూలు పెట్టుకో. చీర పూలు మాత్రమేనా? పెళ్ళైన ఆడపిల్ల కాస్త నగలు అవి పెట్టుకోనివ్వు. ఫంక్షన్లోకి నలుగురు ఆడవాళ్ల మధ్య బోసి మెడతోటి ఒట్టి చేతులతోటి వెళితే ఏ మర్యాదగా ఉంటుంది? పైగా నీ చెల్లెలు పెద్దింటి కోడలు కాబట్టి చక్కగా ముస్తాబవుతుంది. అక్కా చెల్లెలు ఇద్దరు ఉన్నప్పుడు చక్కగా కనపడాలి కదా. మీరు చెప్పింది వాస్తవమే అత్తయ్య, కానీ ఇందు భర్త జైల్లో ఉంటే ఈ పిల్ల చక్కగా రెడీ అయ్యి సంతోషంగా ముస్తాబై తిరుగుతుంది చూడు అని నలుగురు నానా రకాలుగా అనుకుంటారేమో. బుద్ధుందా నీకు? ఎవడో వెధవ ఏదో అనుకుంటాడని మనం దాన్ని పట్టించుకుంటూ కూర్చుంటామా? దానికి దాని భర్త మీద ఎంత బాధుందో, ఎంత దిగులుందో, ఆ కుటుంబం గురించి ఎంత చేస్తుందో దానికి తెలుసు, మనకి తెలుసు. మిగతా ప్రపంచం గురించి మనకెందుకు? అయినా ఎంతసేపు మనిషి సంతోషం కూడా కట్టుకున్నవాడిపైనే ఆధారపడి ఉండాలంటే ఎలాగే? దీని మొగుడు జైల్లో ఉన్నాడని ఇది అస్తమాను ఏడుస్తూ కూర్చోవాలా? ముందే మనిషి బాధతో ఉన్నారంటే కృంగిపోతారింకా. అవన్నీ మర్చిపోయి కాస్త బయటపడి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ తప్పవే. అయినా ఈ మొగుడనేవాడు రాకముందు నుంచే చీరలు, నగలు, పూలు, బొట్టు ఆడవాళ్లకున్నాయి. ఈ చాదస్తాలన్నీ నీకెందుకొచ్చి తగలడ్డాయే? వెళ్ళు, దానికి మంచి చీర కట్టి నగలు పెట్టి రెడీ చెయ్యి. ఏ ఇందు, వెళ్ళవే, వెళ్ళి రెడీ అవ్వు. రా ఇందు, రా. రా. ఏమిట్రా అలా చూస్తున్నావు? నువ్వు చాలా గొప్పదానివి. పోరా పిచ్చి సన్నాసి, నువ్వు నీ పొగడ్తలు. నీ పేరే ఎంతందం, నా గీత గోవిందాలే, ఓ రాధే ఓ రాధే. నీ రాకా నా కోసం బాటంతా పులకింతాలే, రావాలే వాలాలే.
ఎంతందం నా గీత గోవిందాలే ఓరాదే ఓరాదే నీరాక నా కోసం బాటంతా పులకింతాలే రావలే వానాలే ఒకటా రెండా వందల జ్ఞాపకం ఊపిరలే నమిలే నన్నే తునకలై పడిపోయే వేళల్లో ఎదురే వస్తే చాలే ఏంట్రా బచ్చా, హీరో అనుకుంటున్నావా ఏంటి? నడుము తెగ చూసేస్తున్నావు. ఇక్కడెవడూ నడుం చూడట్లేదు రోయ్. అయినా ఆవిడ గారి నడుం చూడ్డానికి ఆవిడేం హీరోయిన్ కాదు. ఏంటి, హీరోయిన్ కాదా? ఆవిడ హీరోయిన్ కాదు అంటే నువ్వు హీరోవే కాదు. అయినా ఆ నడుము మడతేదో నిన్ను మడత పెట్టేసినట్టుంది. ఎచ్చి వెళ్ళరా. మడత లేదు, గడితి గుడ్డు లేదు. ఏ నడుమంటే మడత ఉండదా? ఏదో ఈవిడ గారికి ఒక్కరికే ఉన్నట్టు మాట్లాడుతున్నావు ఏంట్రోయ్? ఎన్ని నడుము మడతలు చూసావేంటి? రే, నీకు దండం పెడతాను. నువ్వు శృతి మించి మాట్లాడుతున్నావు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. నేను వెళ్ళడం కాదు నాన్న, ఇక్కడ నాకు సమాధానం చెప్తున్నా. నీ చూపు, నీ కనుగుడ్లు అటే తిరుగుతున్నాయి. ముందు దాని సంగతి ఏంటో తేల్చు. ఎవరి సంగతి? అదేరా, తెగ చూసేస్తున్నావు కదా. నీ ఫీలింగ్స్ ఏంటో బయట పెట్టు అంటున్నా. కొత్తగా ఏ ఫీలింగ్స్ లేవు కానీ నువ్వు నోరు మూసుకుని వెళ్ళవు. ఏంటి మనిషి ఇంకా తయారవ్వకుండా అలా కూర్చొనున్నారు? ఎప్పుడు రెడీ అవుతారు? ఆలస్యం అవుతుంది కదా. కొంచెం త్వరగా రెడీ అయితే బాగుంటుందేమో. ఆలస్యం అవుతుంది కదా. రెడీ అవుతాం, గది ఖాళీ అవ్వాలి కదా. నేను రెడీ అయిపోయాను, ఒక్క నిమిషం. ఏమైనా ఏ మాటకా మాట. ఈ చీరలో ఈవిడ గారు కత్తిలా ఉంది. ఏమిట్రా ఏదో అన్నావు? మళ్ళీ వచ్చావు నువ్వు? దేనికొచ్చావు? వెళ్ళు. ఏదో ఇందాక కత్తి అన్నావు. కత్తి లేదు, సుత్తి లేదు. వెళ్ళబోయ్. మనసులో ఒకటి ఏడ్చావుగా. ఆ ఏడుపేదో ఆ అమ్మాయితోటంటే సంతోషిస్తుంది కదరా. వెళ్ళరా, ఊరికే చిరాకు పెడుతూ. త్వరగా రెడీ అయిపోతే బాగుంటుంది. బయలుదేరాలి. అందరూ రెడీ అయిపోయి ఉంటారు. ఇదేంటి మనసు అదుపు తప్పుతుందేంట్రా? చిచి, నువ్వేంటి, నీ పంతమేంటి? ఆ పంతానికి తగ్గట్టు ఉండాలి తప్ప ఇలా పల్చనైపోకూడదు. బీ స్ట్రాంగ్. ఈవిడ గారు వేసుకున్న కలర్ ఏది? ఆ కలర్ డ్రెస్ మాత్రం మనం వేసుకోకూడదు. అస్సలు మ్యాచ్ అవ్వకుండా చూసుకోవాలి. ఆ కలర్ కాకుండా దానికి విరుద్ధంగా వేరే కలర్ వేసుకోవాలి. స్వామి, ఇవాళ సుధీర్కి నిశ్చితార్థం జరగబోతుంది. ఆ నిశ్చితార్థం ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా ఘనంగా జరగాలని నిన్ను కోరుకుంటున్నాను స్వామి. సుధీర్ అమాయకుడు. సుధీర్ని చేసుకోబోయే గీత అతన్ని అర్థం చేసుకొని వాళ్ళిద్దరూ జీవితాంతం అన్యోన్యంగా సంతోషంగా 100 ఏళ్లు కలిసుండాలని ఆశీర్వదించు తండ్రి. అలాగే నా వల్ల ఎవరికీ ఏ ఇబ్బంది కలగకుండా చూసుకో తండ్రి. పెద్దవాళ్లకైనా చిన్నవాళ్లకైనా ఎవరికీ ఎదురు సమాధానం చెప్పకుండా నన్ను, నా నోటిని కాస్త అదుపులో ఉంచు తండ్రి. రండత్తయ్య గారు,
ఇప్పుడే దేవుడికి దీపం పెట్టి దండం పెట్టుకుంటున్నాను. మీరు కూడా పూజ కానిచ్చేయండి. బుద్ధుందా లేదా నీకు? అసలేమనుకుంటున్నావే నువ్వు? నా మీద అలా కోప్పడతారేంటి? నేనేం తప్పు చేశాను బామ్మగారు? మీరు చేసేదేది మీకు తప్పు అనిపించదు. మీరు చేసే తప్పులన్నీ ఒప్పనే కదా మీరు అనుకుంటారు. నేను కొంతకాలంగా చెప్తూనే ఉన్నాను, ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే అందరికీ మంచిదని. నేనిప్పుడు అంత కాని పని ఏం చేశాను? ఏం హద్దులు మీరానత్తయ్య? తమరేం చేశారో కూడా మీకు తెలియడం లేదా? నిన్నెవరు దీపం వెలిగించమన్నారు ఇక్కడ? దీపం వెలిగించడంలో తప్పేముంది బామ్మగారు? నేను దీపం వెలిగించి సుధీర్ నిశ్చితార్థం ఏ ఆటంకం లేకుండా బాగా జరగాలనే కోరుకున్నాను. నువ్వేం కోరుకోనక్కర్లేదమ్మా. వాడి కన్న తల్లి ఇది ఉంది. అయిన వాళ్ళం మేమున్నాం. అంటే నేనేమి కానిదాన్నా? ఇప్పుడు వాదనలు అనవసరం. పూజకు మొత్తం సిద్ధం చేసి సుధీర్ని నేను తీసుకొచ్చి ఇక్కడ దేవుడి ముందు నిలబెట్టి పూజ చేసి హారతి ఇవ్వాలని నేననుకున్నాను. నువ్వొచ్చి దీపం వెలిగించేశావు. ఏయ్, నువ్వు కట్టిన చీర నా డ్రెస్ కి మ్యాచ్ అవుతుంది. నువ్వు నా డ్రెస్ కి మ్యాచింగ్ వేసుకోవడం ఏంటి? నాకు ఇన్సల్ట్. ముందు వెళ్ళి చీర మార్చుకుందా. ఏం చేసినా దానికి కలిసొస్తుంది చూడు. ఇప్పుడు దాని డ్రెస్సు వాడి డ్రెస్సు మ్యాచింగ్ అయిపోయింది.